చూస్తున్నారా ఈ చట్నీ చూస్తున్నారా? రెడీమేడ్ చట్నీ అండి. ఇదిగోండి, ఇది పక్కన పొడి ఉంది చూసారా? ఈ పొడి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని, ఒక స్పూన్ వాటర్, 2 స్పూన్లు వాటర్ వేసుకొని, ఒక స్పూన్ పొడి వేసుకొని ఇలా కలుపుకోవడం అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మన వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. చూస్తున్నారుగా పల్లీలు. ఏంటి పల్లీలు అనుకుంటున్నారా? మన చట్నీ పొడి అండి. రేపటి మాకు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదండి. మనందరికీ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. మన డ్యూటీలకు వెళ్ళాలి. చాలా ఇబ్బంది అయితే చట్నీ పొద్దున ఉడికి చట్నీ చేయలేము కదా. అందుకని నిలవ ఉండే చట్నీ పొడి చేయబోతున్నానండి. చట్నీ పొడి నిలవ ఉండటానికి మనకి ఇంట్లో నిలవ ఉండి పొద్దున్నే లేచి దబ్దాగా వాటర్ వేసి దాంట్లో కలుపుకునే చట్నీ పొడి. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఫస్ట్ పల్లీలు అండి. పల్లీలు వచ్చేసి ఒక పెద్ద కప్పు పల్లీలు, చిన్న కప్పు వచ్చేసి చిన్న శనగపప్పు అండి, 10-15 ఎండుమిరకాయలు, కొద్దిగా రవంత చింతపండు, కొంచెం అల్లం, చున్నెల్లిపాయలు, కొబ్బరి అండి. కొంచెం ఆయిల్ ఎంతో, 1 స్పూను గ్యాస్ కొట్టుకొని బాండీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకొని ఈ పల్లీలు కప్పేసి వేయాలి. మనకి ఎర్రగా కొంచెం లైట్గా బాగా వేగాలండి. చూసారా? పల్లీలు చక్కగా మనకి ఏగిపోతున్నాయండి. పల్లీలు ఏగినాయని ఎట్ట తెలియాలంటే ఇట్లా ఏగుతాయండి. ఇదిగోండి, పల్లీలు పొట్టు వచ్చేసినట్టుగా ఏగిపోతాయి మనకి. ఇలా పల్లీలు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. పల్లీలు ఏగిపోయినాయండి. ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి ఇలా తీసేసుకోవాలి. అదే దాంట్లో కొబ్బరి ముక్కలండి, ఒక 1/2 కప్పు కొబ్బరి ముక్కలు కూడా లైట్గా వేయించుకోవాలి. ఉప్పులోకి లైట్గా వేయించుకోవాలండి కొబ్బరి ముక్కలు కూడా. అదండి, ఎండు కొబ్బరి తీసుకోవాలి. ఎందుకంటే పచ్చి కొబ్బరి అయితే మన నిల్వ ఉండదు కదండి. మనకు ఒక నెల 1 మంత్ అలా నిల్వ ఉండాలంటే ఎండు కొబ్బరి తీసుకొని ముక్కలు చేసుకొని ఇట్లా వేయించుకుంటే చూసారా కలర్ మనకు చేంజ్ అయిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాం. పల్లీలో 1 కప్పు శనగపప్పు అండి, మనం తినే శనగపప్పు 1 కప్పు. ఇది కూడా లైట్గా వేయించుకోవాలి. లైట్గా ఇట్లా వేయించుకొని ఆ శనగపప్పు కూడా దీంట్లోకి తీసేసుకోవాలి. ఆయిల్ పోసుకొని 1 స్పూన్ అండి ఆయిల్, 1 స్పూన్ ఆయిల్. మిర్చి వచ్చేసి ఒక 10-15 ఎండుమిర్చి వేసేసుకోవాలండి. ఒక 10 కానీ ఒక 15 ఎండుమిర్చి తొడియాలు తీసేసుకొని ఎండుమిర్చి శుభ్రంగా ఇలా వేసేసుకోవాలి. కావాలంటే కట్ చేసి వేసుకోండి, నేను మాత్రం అలాగే వేస్తున్నా. చూసారా? ఇట్లా లైట్గా ఎండుమిర్చి కూడా వేయించుకోవాలండి. కొంచెం కరివేపాకు అండి, కొంచెం కరివేపాకు వేసుకొని ఇది కూడా కొంచెం వేయించుకోవాలి. కొంచెం సాయి గుండ్లండి, చున్నెల్లిపాయలు, అల్లం ముక్క, కొద్దిగా చింతపండు మొత్తం వేయించుకోవాలి. ఇలా లైట్గా గ్యాస్ కట్టేసుకొని దించేసుకునే ముందు అట్లా గ్యాస్ కట్టేసుకొని దాంట్లో వేయించుకోవాలండి. చూసారా? ఈ మొత్తం వేడిగా ఉన్నాయి కదండి, కొద్దిగా చల్లార్చుకుందాం మిక్సీ పట్టుకునేటప్పుడు. చట్నీకి మనం మిక్సీ పట్టేసుకుందామండి. అన్నీ వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకుందాం. అన్నీ ఒకసారి వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. మిక్సీలో 1 స్పూన్తో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను జీలకర్ర అండి, 1 స్పూను జీలకర్ర, తగినంత ఉప్పు, మనకి ఎంత సరిపోతే అంత ఉప్పు వేసుకోవాలి. చూడండి, మనం చక్కగా మిక్సీ పట్టుకున్నామండి. మిక్సీ పెట్టుకుంటా కలుపుకుంటా వేసుకుంటే ఇట్లా పొడి వచ్చేసిద్దండి. మనకి చక్కగా పొడి రెడీ అయిపోయిందండి. చట్నీ పొడి ఇది దాదాపు 1 నెల రోజులు నిల్వ ఉంటుందండి. మనం కొంచెం 2 స్పూన్లు వేసుకొని అప్పుడప్పుడు కలుపుకుంటే నీళ్ళల్లో సూపర్గా ఉంటుందండి చట్నీ. ఇప్పుడు దీనికి తాలింపు వేయించుకున్నాం కదా, అదే కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. 2 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. కట్ చేసుకున్న ఎండుమిర్చి 2 వేసుకోవాలండి. చిన్న కట్ చేసుకున్న 2 ఎండుమిర్చి, కొంచెం తాలింపు గింజలు, కొంచెం అండి, ఎంత ఒక్కర కొంచెం తాలింపు గింజలు, ఇక కరివేపాకు. పోపు చూసారా? అయిపోయిందండి, దించేసుకుందాం మనం. పోపు అయిపోయింది, తాలింపు. ఈ పోపు అంతా దీంట్లోకి మనం వేసేసుకోవాలండి. ఇలా ప్లేట్లో తీసుకున్నాం కండి, మిక్సీ గిన్నెలోంచి ఒక ప్లేట్లో తీసుకున్నాక మొత్తం తాలింపు ఇలా వేసేసుకోవాలి మనం.
నెల రోజులు నిల్వ ఉంటుందండి. ఈ చట్నీ మాత్రం నెల రోజులు నిల్వ ఉంటుంది. వేడి వేడి ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం చట్నీ కొంచెం కలుపుకుందామండి. వేసుకొని ఒక స్పూన్ వేసుకొని వాటర్లో కలిపి చూపిస్తాం మీకు. చూడండి చక్కగా మనకి చట్నీ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి చట్నీ చక్కగా మనకి రెడీ అయిపోయిందండి. చట్నీ రెడీ అయిపోయిందండి. ఇడ్లీలోకి కానీ దేంట్లోకైనా దోశలోకి కానీ సర్వీస్ చేసుకొని ఇలా తినేటివే. వాటర్ పోసుకొని ఈ పొడిని వాటర్ పోసుకొని కొంచెం కలుపుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తినేసేయచ్చు. ఉప్పు కూడా మనకు కరెక్ట్గా సరిపోయిందండి. ఇది సీసాలో తీసుకొని పెట్టుకుంటే దాదాపు మనకు నెల రోజులు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని అవసరం ఉన్నప్పుడల్లా చిన్న బౌల్లో తీసుకొని ఇలా కలిపేసుకొని తింట వేసేది. ఉప్పు కూడా మనకి కరెక్ట్గా సరిపోయిందండి. తీసుకున్నానండి. సీసా తీసుకొని ఇట్లా సీసాలోకి వేసుకొని పెట్టుకుంటే దాదాపు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చండి, మన ఇష్టం అండి. ఎప్పుడు మనం సాయంత్రం పూట అయినా కొంతమంది టిఫిన్ తింటారు కదండి. ఇప్పుడు డైటింగ్ అని చెప్పేసి ఎక్కువ శాతం టిఫిన్లే తింటున్నారు కాబట్టి అప్పుడైతే ఇంకా చాలా బాగుంటుంది. ఉదయం సాయంత్రం చట్నీ చేయలేక అదంతా ఎందుకండి, ఇట్లా చేసి పెట్టుకోండి. చూసారా ఇట్లా సీసాలు వేసుకొని చక్కగా పెట్టుకుంటే మనకి దబక్కన ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చండి. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా, లైక్ ఇవ్వట్లా, షేర్ చేయట్లా, పక్కన ఉన్న బెల్ కొట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.